ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. ధీరజ్ అండ్ ప్రకృతి. నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. నేనే నేనుగా లేనే లేనుగా కన్నులా నీదే వెన్నెలా. ఓ ఓ ఓ నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. కొత్తగా రెక్కలొచ్చినా గోటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చినా మెత్తగా రేకు విచ్చినా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చినా మెత్తగా రేకు విచ్చినా. ధీరజ్ అండ్ ప్రకృతి మనకి పరిచయం లేని ఇద్దరు కంటెస్టెంట్స్. మీరు ఏ సీజన్ లో వచ్చారు ధీరజ్? నువ్వు నేను 17th సీజన్లో వచ్చాను. 17th సీజన్ లో నువ్వు వచ్చావు. ప్రకృతి సార్ నేను 2019లో ఒక ఎపిసోడ్లో పాడాను సార్. సూపర్, ఫెంటాస్టిక్. జడ్జెస్, మహాసంగ్రామం అంటే ఏమిటో అనుకున్నాను. ఈ స్టెప్లేంటో అమ్మో. ధీరజ్ గుర్తున్నాడు నాకు. ప్రకృతి అయితే ప్రపంచం అంతా తెలిసిన పేరు అయిపోయింది ఈ రోజున. అవునా? ఆ కొమ్మ ఉయ్యాల పాడింది కదా. నీతో పాడాను నేను. తను పెద్దదైంది. మనం program చేసినప్పుడు తను నిజంగా పాడింది. నేను గుర్తుపట్టలేదమ్మా, ఎందుకంటే నువ్వు ఇంత స్పీడ్ గా పెరగకూడదు, అర్థమైందా? నేను ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట పెరగడానికి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన పాడతా తీయగాలో అందరూ పరిచయం ఉన్న పిల్లలతో పాటు వేరే కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ కి వచ్చి, అంటే మన పాడతా తీయగా ఈ సీజన్ కి వచ్చి మహాసంగ్రామంలో పాల్గొంటున్నారు అంటే మీ గట్స్ కి మెచ్చుకోవాలి, మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ వెల్కమ్ టు పాడతా తీయగా మహాసంగ్రామం. ధీరజ్ అండ్ ప్రకృతి, వెల్కమ్ టు పాడుతా తీయగా మహాసంగ్రామం. చాలా బాగుండింది, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు ఇద్దరు. అండ్ అఫ్ కోర్స్ వెరీ స్పెషల్ ఎపిసోడ్ పాడుతా తీయగాలో. ఆల్ సింగర్స్ ఆర్ వెల్కమ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రకృతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో ఐఎమ్ మచ్. అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సాంగ్. థ్యాంక్ యూ ఆ సో పాట మచ్. అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ధీరజ్ లాస్ట్ సాంగ్ లో హై పిచ్ లో సంగతులు కొట్టావు, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. అండ్ నేను బ్రేక్ డాన్స్ చూశాను, కానీ బ్రేకింగ్ డాన్స్ ఈ రోజు చూశాను. కాళ్ళంతా అలా లాక్ అయిపోయింది అనిపించింది. అవును, అదేదో కొత్తగా ఉంది సార్ అది. చిరంజీవి గారి స్టెప్ అండి, అది సిగ్నేచర్ స్టెప్ ఆ సాంగ్ లో. చిరంజీవి గారు చేసినప్పుడు చూశాను, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ఇది ఏఐ వర్షన్ సార్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్. ఇది ఎలా సార్ ధీరజ్? ఒక పక్కనే వస్తా. సేమ్ క్వశ్చన్ నాకు కూడా. ఏ పాప వేసుకున్న కాస్ట్యూమ్ ఏంటి, చేసే స్టెప్ ఏంటి? సరే, దాంట్లోనే ఈజీ, సులువుగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
ధీరజ్ ప్రకృతి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు అంతే ఆడిషన్కి వచ్చినప్పుడు నేను ఉన్నాను. నేను కూడా ఇప్పుడు ఎలాగా చాజ్ బ్రో ఎలాగైతే ఆశ్చర్యం వ్యక్తం చేసాడో నేను చూసి గుర్తుపట్టలేదు అసలు. నువ్వు పాడావు, నేను ఉన్నాను కూడా ఆ కార్యక్రమంలో, కానీ నేను గుర్తుపట్టలేదు. అంత బాగా ఎదిగావు గాయకురాలిగా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. తర్వాత ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ రోజు సెట్ చూస్తుంటే చాలా చాలా నిండుగా చాలా గొప్పగా ఉంది. సెట్ అంతా కూడా బాలుగారి పటాలు, చిత్రపటాలు చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు బాలుగారి పుట్టినరోజు. బాలుగారి పుట్టినరోజు అంటే మనందరి శ్వాస పుట్టినరోజు, మనందరి గుండె ఘోష పుట్టినరోజు, మనందరికీ పాట మీద ఆశ పుట్టినరోజు. ప్రకృతి, నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. నేను గుర్తుపట్టలేదు. కానీ ఏంటంటే అక్కడ కూర్చొని నేను పాడుతూ ఉంటేనే తను అచ్చు పల్లవి చిన్నప్పుడు ఎలాగుండేదో, అలా పల్లవి అంటే మా అక్క, అచ్చు పల్లవి చిన్నప్పుడు ఎలాగుండేదో అలాగే ఉంది. తను పాడేది కూడా అలాగే పాడుతోంది. నేను అంత అనుకుంటున్నాను, కానీ ఈ ప్రకృతి పేరు ఆ ప్రకృతి ఒకటే అని నేను ఊహించను. అసలు ఇక్కడ ఈ వేదిక మీద నువ్వు ఉండటం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ హియర్, స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకృతి ఫర్ బీయింగ్ ఆన్ పాడుతా తీయగా స్టేజ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మహా సంగ్రామం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ స్ప్రింగ్ బాయ్, ఆల్ ద బెస్ట్.